క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నాళ్ళు మామూలుగా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు ఏం సలహా ఇస్తారంటే, క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నాళ్ళు ఎగ్ తినాల్సి వస్తే అందులో ఎల్లో తినాలా, వైట్ తినాలా. బయట మీరు మ్యాక్సిమం 99.99% అల్లోపతి డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెబుతారంటే ఎగ్ వైట్ తినండి అంటారు. ఎగ్ వైట్ తీసుకోండి, ఎల్లో అంటుకోద్దు అంటారు. జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మామూలుగా ఆహారంలో మనకు 3 రకాలు ఉన్నాయి బేసికల్గా. 1 గ్లూకోజు, 2 ప్రోటీను, 3 ఫ్యాట్. శరీరంలో కూడా ఈ మూడింటిని ప్రాసెస్ చేయడానికి 3 భిన్నమైన ఆర్గాన్లు ఉన్నాయి. గ్లూకోజ్ని ప్యాంక్రాస్లో బీటా సెల్స్ ప్రాసెస్ చేస్తాయి. ఫ్యాట్ని లివర్ ప్రాసెస్ చేస్తుంది బేసికల్గా. ప్రోటీన్ని కిడ్నీ ప్రాసెస్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనకు 2 కాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక ఎడంకాలు విరిగింది అనుకోండి, మీరు నడవాల్సి వచ్చింది బాత్రూమ్కి వెళ్ళడానికి ఎక్కడికో. ఏ కాలు గాల్లో ఎత్తిపట్టి నడుస్తారు మీరు? ఏ కాలు అయితే విరిగిందో ఆ ఎడంకాలు ఎత్తిపట్టి రెండో కాలుతో కుంటుకుంటూ నడుస్తాం. ఎందుకని దీన్ని ఎత్తిపట్టి నడుస్తున్నాం? దీని మీద లోడ్ వేయకూడదు. ఆల్రెడీ విరిగి డ్యామేజ్ అయ్యి రిపేర్కి సిద్ధంగా ఉన్న కాలు మీద లోడ్ వేయకూడదు. లోడ్ వేయకపోవడం ద్వారా ఆర్గాన్ రెస్ట్ తీసుకుంటుంది. ఆ రెస్ట్ తీసుకుంటం ద్వారా రికవరీ సాధ్యపడుతుంది. అందుకని విరిగిన కాలు మీద లోడ్ వేయం కదా, మంచి దాని మీద వేస్తాం. అలానే ఎగ్ తీసుకోండి, ఎల్లో వైట్ ఉన్నాయి. అంటే అందులో ఉండే ప్రాపర్టీస్ పక్కన పెడితే మీకు బేసికల్గా ఒక విషయం తెలుసు. డాక్టర్లు ఇంతకాలం మనని కొలెస్ట్రాల్ అనే బూచి చూపించి ఎల్లో తినద్దని చెప్పారు. అంటే ఎల్లో కొలెస్ట్రాల్ అంటే అది ఫ్యాట్ అనుకుందాం. మరి రెండోది ప్రోటీన్ కాబట్టి తినండి అని కూడా వీళ్ళే చెప్పారు. మరి కిడ్నీ ప్రోటీన్ ప్రాసెస్ చేస్తుందని వాళ్ళు కన్ఫర్మ్ చేశారు కదా. అంటే మామూలుగా అయితే ప్రాసెస్ చేస్తుంది బాగానే ఉంది. ఇప్పుడు డ్యామేజ్ అయింది కిడ్నీ డ్యామేజ్ అయ్యి లోడ్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఇప్పుడు తీసుకెళ్ళి ఎదురు కనుక వైట్ ఇస్తే ఏం జరుగుతుంది? అది ఎదురు లోడ్ పట్టడం కాదు. అందుకే మనకుండే ఆర్గాన్ సర్దుకోవడానికి కిడ్నీ లోడ్ పడినప్పుడు మనం కాలు ఇరిగితే రెండో కాలు మీద లోడు డబుల్ లోడ్ వేసి ఎలా చేస్తామో అలా మనం ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటాం ద్వారా మనం జస్టిఫై చేసుకోవాలి. అలానే లివర్ కనుక ఎక్కువైనప్పుడు ప్రోటీన్ ఎక్కువ చేసుకుంటాం ద్వారా ఇలా బ్యాలెన్స్ సర్దుకుంటాం. మన డైట్ అంటే గ్లూకోజ్ ఎలాగూ లేదు. సో ఇదైతే అది, అదైతే ఇది వేసినట్టుగా కిడ్నీ మీద లోడ్ వేయద్దు అనుకున్నప్పుడు ఫ్యాట్ని డామినేషన్ చూసుకుంటాం. అలానే లివర్ మీద లోడ్ వేద్దాం అనుకున్నప్పుడు ప్రోటీన్ డామినేషన్ ఎందుకు చూసుకుని ఓవరాల్గా ఇలా సర్దుబాటు చేసుకోవాలి. అది లాజిక్. అందుకని ఎగ్ వైట్ ప్రోటీన్ ఇది డాక్టర్లు చెప్తారు, నేను చెప్తున్నాను. కాబట్టి ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీ మీద లోడ్ పడుతుంది కాబట్టి, లోడ్ వేస్తే కిడ్నీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఎప్పుడైనా ఒక ఆర్గాన్ కోలుకోవటానికి రెస్ట్ మాత్రమే అవసరం. ఆ రెస్ట్ ఇవ్వనప్పుడు ఆర్గాన్ కోలుకోవటం చాలా కష్టం అవుతుంది. కాబట్టి నేను వద్దంటున్నాను. దీంట్లో లాజిక్ని అర్థం చేసుకుని కిడ్నీ సంబంధించి ఒకవేళ సీకేడీ కానీ ఇష్యూస్ ఉన్నప్పుడు మీ డాక్టర్లలో ఎందుకు చెబుతున్నారంటే, డాక్టర్లకి న్యూట్రిషన్ గురించి ఒక పేజీలో కనీసం ఇంత సీంతంకాయల గింజ అంత కూడా నేర్పలేదు న్యూట్రిషన్ గురించి. వాళ్ళు ఏదో జనరల్ అండర్స్టాండింగ్ చెప్తారు. కాబట్టి అవి పట్టించుకోమాకండి. మీరు శుభ్రంగా ఎల్లో తినండి. ఎల్లో తీసుకున్నప్పుడు కిడ్నీ మీద లోడ్ చాలా తక్కువ ఉంటుంది. మేజర్ లోడ్ అంతా మనకి లివర్ మీదకి వెళ్తుంది. ఎగ్ విషయం మీద ఇది క్లారిటీ. థ్యాంక్ యూ.